కానీ ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మీసాల నుంచి ఒకే ఒక జుట్టిస్తారా? తమ్ముడు, నువ్వే నన్ను కాపాడాలి. చాలా రోజుల తర్వాత ఆడుకుంటున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది. హనీ, బాల్ వేయే. పట్టుకున్నాను. అయ్యో, గట్టిగా తగిలినట్టుందే. మిత్రమా, ప్రతిసారి ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు? ఇలా చూడు నందు, ఇక నా గురు నుండి నువ్వు తప్పించుకోలేవు. నందు పారిపో. ఈ నందు అందరికి బంధువుణ్ణి. మిత్రమా, తన ఎమోషనల్ డ్రామాకి నువ్వు కరిగిపోకు. ఈ ఆటలో బంధువులు గిందువులు ఎవరు ఉండరు. అరే, వీడు అసలు పైకి వెళ్ళవడం లేదు. ఎనీ డౌట్? అవునయ్యా, ఇతనెందుకు మైదా పిండితో చేసిన బొమ్మలా ఎలా పడుకున్నాడు? నా కాలు రెండు తిమిరెక్కింది. స్నేహితులతో మనం ఇలా ఆడుకోకూడదు. లేగు, లేచించు. నా వల్ల కాదు, ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. ఫ్రెండ్స్ రండి, మనం ఇతన్ని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్దాం. వద్దు, వైద్యుడి బాలు దగ్గర తీసుకువెళ్ళండి. నాకు ఇంతకు ముందు ఇలా జరిగింది. అప్పుడు డాక్టర్ బాలు వైద్యుడి బాలు దగ్గర నన్ను పంపించారు. అప్పుడు ఆయన చేసిన ఆయుర్వేదిక్ మసాజ్ వల్ల నాకు నయమైంది. అయితే పదండి, అక్కడికి వెళ్దాం. ఎనీ డౌట్? సారీ నందు, నేను ఇది ఒట్టి గేమ్ అనుకుంటూ ఉన్నాను. సారీ. ఓకే. ఇలా రా, ఎగిరే జుట్టుకి మందు రాసుకో. నిప్పు పుడితే ఈ మందు తీసుకొని రాసుకో. మెదడుకి ఏర్పడ్డ టెన్షన్ పారిపోతుంది. ఎలాంటి రోగం అయినా పారిపోతుంది. పందెం కడతాను, రోగాలు తరిమేస్తాను. లేదంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాను. వైద్యులు గారు, నందుకి తిమ్మిరెక్కిందట, వైద్యం చేయండి. ఇలా రా. ఏరోప్లేన్ లా మారిపోయాడు. అంటే నూనె రాస్తే ఎగిరి పారిపోతాడేమో. మీరందరూ ఇలా తొందరపడ్డం మీ మెదడుకు మంచిది కాదని చెప్పదలుచుకున్నాను. తన కాలు బెణికింది. ఇంతకు ముందు మీరు ఏదో ఒక నూనె ఇచ్చారట, దాన్నే మళ్ళీ ఇవ్వండి. ఓ, అది కూడా ఒక సమస్యేనా? దానికన్నా కొత్తగా ఒకటి వచ్చింది. ఎలుక్కు రాసామంటే అది రైల్లా పరిగెడుతుంది. ఆ నూనెకు ముందు మిగతా నూనెలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇలా చూడయ్యా, ఇంతసేపు నీ మాట వినా నాకు తలనొప్పి వచ్చేసింది. వైద్యులు గారు, నూనె బయోగ్రఫీ చెప్పడం మానేసి నూనె ఇవ్వండి. అలా ఇవ్వడం కుదరదు. ఆ నూనె ఎప్పుడు అయిపోయింది. అయితే ఇంకేదైనా ఇవ్వండి. ఇలా చూడండి, అదే మామూలు నూనె కాదు. దానికి గద్ద పిల్ల యొక్క ఈక కావాలి. సముద్రం అడుగులో ఉండే నీలం శంఖం కావాలి. కొండపైనున్న మూలికా చెట్టు యొక్క పెద్ద పువ్వు కావాలి. ఆడసింహం మీసం వెంట్రుక కావాలి. వాటన్నిటిని నేను బాగా నూరి వాటిని బాగా మరగబెట్టి నూనె తీస్తాను. అయ్యా, ఇన్ని వస్తువులు అసలు ఎవరూ తీసుకురాలేరు. ఇతనేంటి నూనె తయారు చేయాలంటున్నాడు? అందువల్ల నేను నెంబర్ 1 డాక్టర్ అయ్యాను. చూసారా, నా నోట్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎందుకు మందు కలిపి అందుక దాంతో పాటు పనస పండిస్తే బాగుంటుంది. ఇలా రా, ఇలా చూడు. ఇప్పుడు మన నూనె గురించి ఆలోచించాలి. లేదంటే నందు తెరిచిన బిందెలాగా అలాగే ఉంటాడు. అర్థమైందా? నా పేరు నందు, అందరికి బంధువుణ్ణి. నాకు తెరిచిపెట్టిన బిందెలో ఉండడం ఇష్టం లేదు. నువ్వు దిగులు పడద్దు, వాటిని మేము తీసుకొస్తాం నందు. నేను తోతారం వెళ్ళి గ్రద్ద పిల్ల దగ్గర ఒక ఈక తీసుకొస్తాం. ఎనీ డౌట్? నేను కొండకి వెళ్ళి ఆ చెట్టులో నుంచి తీసుకొస్తాను. నేను బన్నీ వెళ్ళి ఆడసింహం జుట్టు తీసుకొస్తాము. అవును, కానీ ఎవరు సముద్రంలోకి వెళ్ళి దాన్ని తీసుకురాబోతున్నారు? నేను తీసుకొస్తాను. చాలా రోజుల నుంచి స్కూబా డైవింగ్ చేయలేదు కదా, ఇప్పుడు చేసొస్తాను. వెరీ గుడ్, రండి వెళ్దాం. చిన్న అరటిపండు తొక్కలాగా ఇలా పడుకున్నావేంటి? ఇలా రా, ఈ మొక్కకి నిన్ను వేలాడదీస్తాను. బాగా సంతోషిస్తావు. సహోదరా, ఇక్కడే గద్దలు జీవిస్తాయని నాకు తెలిసింది. అందుకనే కదా మనం ఇక్కడికి వచ్చింది. అప్పుడే ఆ గ్రద్ద పిల్ల ఈక తీసుకోగలం. కాస్త జాగ్రత్తగా ఉండు, అది మన మీద దాడి చేయొచ్చు. ఎనీ డౌట్? అలాగే.
రాటు వైపు వెళ్దాం. తమ్ముడు, మన ఆయన దగ్గర అడగనే లేదు. ఆ ఆడసింహం దగ్గర నుంచి మనం చుట్టూ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలా, రైట్ సైడ్ లో నుంచి తీసుకోవాలా? ఇదేంటి, ఈ నీరు చాలా చల్లగా ఉంది. ఇక్కడున్న ఈ శంకుకి నీలం కలర్ రంగు వేసి తీసుకెళ్తాను. నో చీటింగ్. ఇది నా మిత్రుడి వ్యాధి సమస్య. కాసేపు నేను చల్లటి నీళ్ళలో మునిగినా పర్వాలేదు. ఏమయ్యా, ఒకే ఒక రెట్టిస్తావా? ఎందుకు మీరు అడుక్కుంటున్నారు? హెల్ప్ గానే అడుగుతున్నాం. ఎనీ డౌట్? నాన్న, వీళ్ళు నన్ను టెన్షన్ చేస్తున్నారు. నా బిడ్డని ఏడిపించాలనుకుంటారా? ఆ రెండో వాడు ఎక్కడా? అమ్మయ్య, బతికిపోయాను. నిన్ను వదిలేస్తాననుకున్నావా? రా తోతారాం, నాకు ఏక దొరికింది. మళ్ళీ ఇటువైపు వచ్చారా? నరికి పారేస్తాను. అదిగో ఆ సింహం అక్కడుంది. ఇప్పుడేం చేద్దాం? కానీ ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మీసాల నుంచి ఒకే ఒక జుట్టిస్తారా? తమ్ముడు, నువ్వే నన్ను కాపాడాలి. అని పరిగెడుతూ ఉంటే మనం ఆ జుట్టుని ఎప్పుడు తీసుకువెళ్తాము? వద్దు అని. అరే, మీకు జలుబు చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ. తమ్ముడు, మనకి జుట్టు దొరికింది. త్వరగా రాని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే, దారి లేకపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళగలం? ఇదేం చెప్పుడురా బాబు. మా ఏరియాలోకి రావడానికి ఎంత ధైర్యం ఉంటుంది నీకు? అరే, నా మాట వినండి. నేను చెప్పేది కాస్త వినండి. నా స్నేహితుడికి ఒంట్లో బాగాలేదు. నన్ను ఆలస్యం చేయిస్తున్నారు. నేను ఒక చెట్టు కొమ్మని వెతుకుంటూ వచ్చాను. అరే, మమ్మల్ని వదిలిపెట్టు, మేము నీకు హెల్ప్ చేస్తాం. ఒక గుహ ఉంది, అందులోకి వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు. అయితే రా వెళ్దాం. ఇదిగో నువ్వు అడిగిన పువ్వు. నీలశంకు కనిపెట్టి వెతికే లోపు నా పని అయిపోయేలా ఉంది. ఆహా, నీలశంకు దొరికింది. హలో,
దీన్ని పట్టుకొని ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ, నా పేరు నందు, మీ అందరికి బంధువుణ్ణి. నేనిప్పుడు నయమైపోయాను. ఆ, నా పేరు నందు, మీ అందరికి బంధువుణ్ణి. మీ అందరికి ధన్యవాదాలు. ఇలా రండి, నేను మీ అందరికి అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే నాకు నల్ల చిలుక ఈక కావాలి, కోకిల కాలు గోరు కావాలి, తాబేలు గుడ్డు కావాలి, పాతకాలం నాటి రాజుగారి జెండా కావాలి, రేగిస్తాన్ లో ఉండే క్యాక్టస్ కావాలి, ఇతర దేశాల సెంటు కావాలి, చిన్న చేప యొక్క నూనె కావాలి, సముద్రం అడుగునున్న చెప్ప కావాలి. మిత్రమా, ఇతను ఇంత పెద్ద లిస్టు చదువుతూ మనకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకంటే మీరందరూ వీరులు, మహావీరులు, విలులో నుంచి వచ్చే బాణం లాంటి వాళ్ళు, అన్నిటిని తట్టుకోగలిగిన వాళ్ళు. నాకు కావలసిన వీటన్నిటిని మీరే తీసుకురాగలరు. లేదు